హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం 30 డేస్ టైం టేబుల్లో ఈరోజు వచ్చేసి మనం డే 20లో ఉన్నామండి. సో డే 20లో మన టార్గెట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి అర్థమెటిక్ నుంచి నెంబర్ సిస్టమ్ అండి. నెంబర్ సిస్టమ్ సిరీస్ అనేది జరుగుతుంది కదా. సో దాంట్లో ఒక కాన్సెప్ట్ మాత్రం వన్ కాన్సెప్ట్ మాత్రమే మనం నేర్చుకుంటున్నాం. సో అందులో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ. సో ఇది చాలా ఈజీ అండి. అలాగే కన్ఫ్యూజ్ అవ్వకోకుండా మనం అనేది కొంచెం క్లారిటీగా నేర్చుకుంటే చాలా ఈజీ అండి. ఇక్కడ నుంచి కనుక క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా 1 మార్క్ అనేది మన చేతుల్లో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ అండి. రీజనింగ్ నుంచి ఈరోజు మన టాపిక్ ఏంటంటే నా రీజనింగ్లో నాన్ వర్బల్ రీజనింగ్ ఉంటుంది, వర్బల్ రీజనింగ్ ఉంటుంది కదండి. సో ఈరోజు అయితే నాన్ వర్బల్ రీజనింగ్లో మిర్రర్ ఇమేజెస్ అండి. మిర్రర్ ఇమేజెస్ నుంచి కూడా మనకి 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. సో లైట్గా చూసుకుంటే సరిపోతుందండి. మిర్రర్ ఇమేజ్ రూల్స్ ఉంటాయి, 1-2 రూల్స్ ఉంటాయి. సో అవి నేర్చేసుకుంటే మనకి ఈజీగా 1 మార్క్ వస్తుందండి. సో సింపులే. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్. సో ఇవి ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం బాగా చూసుకోండి. ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ లైక్ WHO అలాంటివి ఉంటాయి కదండి. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇలాంటి ఆర్గనైజేషన్స్ గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ స్కీమ్స్ ఆ స్కీమ్స్కి ఎంతెంత బడ్జెట్ అనేది కేటాయించారు. రీసెంట్గా బడ్జెట్ కూడా అనౌన్స్ చేశారు కదా. సో ఇది కూడా కరెంట్ అఫైర్ రిలేటెడ్ వస్తుంది, అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ఆ స్కీమ్స్ బడ్జెట్ ఎంత కేటాయించారు అనేది మనం తెలుసుకోవాలండి. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ డే 21లో బడ్జెట్ కూడా నేర్చుకుందాం. సో డే 21 కాకపోయినా మళ్ళీ ఈ స్కీమ్స్కి కేటాయించిన బడ్జెట్ ఇక్కడ నేర్చుకుందాం. అండ్ ఓన్లీ బడ్జెట్ కాన్సెప్ట్ అనేది మళ్ళీ ఇంకొక డే అనేది కేటాయిస్తానండి. ఓకేనా. లైక్ డే 24, డే 23 అలా నేను మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తాను, అప్పుడు నేర్చుకుందాం. ఓకే. గవర్నమెంట్ స్కీమ్స్ తెలుసుకోండి, అందులో దానికి కేటాయించిన బడ్జెట్ ఏంటో తెలుసుకోండి అట్ ప్రెసెంట్ అయితే. ఓకేనా. సో ఇవేనండి డే 20లో మన టార్గెట్స్. డే 20లో టార్గెట్స్ ఏంటో చూసారు కదా. సో మీరందరూ కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నానండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు ఇంకా చేంజెస్ ఈ వీడియోస్లో ఏమైనా చేంజ్ కావాలన్నా ఆర్ మీకు ఇంకా ఏమన్నా న్యూగా ఏమన్నా యాడ్ చేయాలన్నా కొంచెం నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేను నా వీడియోని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను, వీడియోస్ ఆర్ మన షెడ్యూల్స్ కానీ అన్నీ. సో మీకు కామెంట్ చేస్తే నాకు కొంచెం బెటర్గా యూజ్ అవుతుందండి. సో అందుకని కామెంట్ చేయండి, మీ దగ్గర సజెషన్స్ ఉంటాయి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ బాగా చదువుకోవాలి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.